బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ మలి విడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు. నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ లాటరీ పద్ధతిలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ముందుగా ఈ నెల 28న లాటరీ నిర్వహించాలని ప్రణాళిక ఉండగా దాన్ని 29వ తేదీకి వాయిదా వేశారు సిఆర్డీఏ అధికారులు. అమరావతి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన ఫ్లాట్లకు వీధి ప్లాట్లు సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన సూచన మేరకు రైతులకు వేరే ప్రాంతాల్లో ప్లాట్ల కేటాయింపు కోసం అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీధి పోట్లు ఉన్న ప్లాట్లు చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డుకు మారడం లేదా సమాన వెడల్పు రోడ్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతరులు రిజిస్ట్రేషన్ చేయని మ్యూటేషన్ కానీ 112 ప్లాట్లను అధికారులు గుర్తించారు. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి, అసలు అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ జరుగుతున్న విడత ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? రైట్ ఇంద్రజ, అమరావతికి రాజమార్గంగా సీడ్ యాక్సెస్ రోడ్ ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా భావిస్తూ నిర్మాణం చేస్తూ వస్తుంది. మొత్తం 22 కిలోమీటర్ల పొడవు ఉండే సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి ఫేజ్ లో 14 కిలోమీటర్లు నిర్మించారు. ఇప్పుడు రెండో ఫేజ్ లో మరో 5 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. ఈ 5 కిలోమీటర్లు కూడా దాదాపు ఉండవల్లి రెవెన్యూ భూమి గుండా వెళ్తూ ఉంది. అయితే ఈ రెండో ఫేజ్కి సంబంధించి రీసెంట్ గానే ప్రభుత్వం ఆ రైతుల నుంచి ఆ భూమిని తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఎవరి దగ్గర అయితే భూములు తీసుకున్నారో ఉండవల్లి గ్రామ రైతుల దగ్గర నుంచి వారికి సంబంధించి ఈ రోజు రిటర్నబుల్ ఫ్లాట్లను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం 16 మంది రైతులకు ఏపీసీఆర్టీ 21 రిటర్నబుల్ ఫ్లాట్లను ఈరోజు కేటాయించబోతుంది. వీటిలో 13 రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉండగా 8 నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు అంటే కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. ముందుగానే ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ఈ లాటరీ అనేది చేయబోతున్నారు. ముందుగా ఈసారి ట్రయల్ రన్ రైతుల ముందే అధికారులు వేసి చూపించి తర్వాత ఈ ఫ్లాట్ నిర్వహణ చేయబోతున్నారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని కూడా ముందుగా రైతులకు సూచించారు. ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా వాళ్ళ ప్లాట్లు ఎక్కడొచ్చాయనే విషయాన్ని తెలుసుకునేందుకు GIS సిబ్బంది అదేవిధంగా గ్రామ సర్వేయర్లను కూడా ఏపీసీఆర్టీఐ నియమించడం జరిగింది. కాబట్టి రైతులు వెంటనే రిటర్నబుల్ ఫ్లాట్ వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను చేసుకుని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి ఈ వీధి పోట్లు అనే సమస్య తరచు రైతుల నుంచి వినిపిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి మొన్న జరిగిన కేబినెట్ లో కూడా అధికారులు చర్చించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 112 ఫ్లాట్లను అయితే గుర్తించారు. అందులో 50 ఫ్లాట్లు రెసిడెన్షియల్ గా 62 ఫ్లాట్లు కమర్షియల్ ఫ్లాట్లుగా ఉన్నాయి. ఈ 112 ఫ్లాట్లకు సంబంధించి గతంలో రైతులు కేటాయించగా వాళ్ళు వీధి పోట్ల కారణంగా తిరిగి సిఆర్డీఏకు వాటిని రిటర్న్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకుని ఈ 112 ఫ్లాట్లకు కూడా మరోసారి లాటరీ తీయాలని ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ 112 ఫ్లాట్లకు సంబంధించి ఎవరైతే రైతులు పొందారో వాళ్ళు వేరే వాళ్ళకి ఫ్లాట్ నమ్మకుండా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 112 ఫ్లాట్లలో లాటరీ విధానం ద్వారా మరోసారి కేటాయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది. రైట్ దుర్గాప్రసాద్, మరి ప్లాట్ల కేటాయింపులో లాటరీ విధానం ఎంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు? అలాగే ఈ ప్రక్రియ రైతుల సమక్షంలో కానీ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారా? ఈ లాటరీ ఆన్లైన్ ర్యాండింగ్ సిస్టమ్ విధానం అనేది మొదటి నుంచి ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే నార్మల్ గా ఈ విధానంలో వెళ్తే ఖచ్చితంగా రైతులకు చాలా సమస్యలు వస్తాయి. ఒక్కొక్క ప్లేస్ లో ఫ్లాట్ కావాలని కోరడం జరుగుతుంటుంది. దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి కూడా ఈ ఆన్లైన్ లాటరీ సిస్టమ్ విధానాన్ని ఏపీసీఆర్డీఏ ఫాలో అవుతూ వస్తుంది. ప్రజెంట్ కూడా అదే అవుతూ వస్తుంది. అంటే గతంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ కి రైతులు భూమి ఇవ్వలేదో అలాంటి ప్లేసుల్లో ల్యాండ్ కేటాయించడం,
ఈ వీధి పోర్టులు కలిగిన ప్రాంతాల్లో ల్యాండ్ కేటాయించడం వల్ల కొంత సమస్య తలెత్తింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు 3-man కమిటీ కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో సర్వేలు చేయించి వీధి పోర్టులు లేని ఫ్లాట్లను గుర్తించడంతో పాటు ల్యాండ్ పూలింగ్ లేని ప్రాంతాల్లో రిటర్నబుల్ ఫ్లాట్ వచ్చే విధంగా చూడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రైతుల నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ 112 ఫ్లాట్లను కూడా ప్రభుత్వం ముందుగానే గుర్తించి మరోసారి అక్కడ రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఏపీసీఆర్డీఏ. రైట్ దుర్గా ప్రసాద్, మరి రైతులకు కేటాయిస్తున్న ఫ్లాట్లు ఏ ప్రాంతాల్లో ఉంది, అలాగే ఎంత విస్తీర్ణంలో ఇస్తున్నారు? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీసీఆర్డీఏ బయటికి చెప్పలేదు. రైతుల్ని ముందుగానే పిలిపించి వీటికి సంబంధించి నిన్న సాయంత్రమే రైతులకు కొంతమంది అధికారులు వివరించడం జరిగింది ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి. సో దానికి ఓకే అనుకుంటేనే రైతులు ఈరోజు ఈ లాటరీ విధానానికి వెళ్ళబోతున్నారు. అంటే ఫలానా ప్రాంతంలో ఈ లాటరీ విధానంలో ఫ్లాట్ వస్తుందని ముందుగా చెప్పగలరు తప్ప ఆ ప్రాంతంలో ఎక్కడ వాళ్ళకి ఫ్లాట్ ఉంటుందన్న విషయం సిఆర్డీ అధికారులకు కూడా తెలియదు. అది ఆ లాటరీ విధానంలో ఏ ఫ్లాట్ వస్తే ఆ ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ దుర్గా ప్రసాద్, మరి ఈ విడత తర్వాత ఇంకా ఎన్ని దశల్లో ఫ్లాట్ల కేటాయింపు చేపట్టనున్నారు? మొదటి నుంచి కూడా ఇప్పటికి చాలా విడతలు ఈ లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తూ వస్తున్నారు. అంటే నెమ్మదిగా ల్యాండ్ పూలింగ్ జరుగుతూ వస్తుంటే దానికి సంబంధించి రైతులకు ఈ లాటరీ విధానంలో ల్యాండ్ అయితే ఏపీసీఆర్డీఏ కేటాయిస్తూ వస్తుంది. కొంతమంది రైతులు మళ్ళీ ఇలాంటి వాస్తు దోషాలు కానీ లేదంటే వేరే రకరకాల సమస్యలు చెప్పడంతో ఆ ఫ్లాట్ ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకొక లాటరీలో కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఫేజ్ 1 లో తీసుకున్న రైతులకు సంబంధించి ఇంకా కొన్ని ఫ్లాట్లని ఇవ్వాల్సి ఉంది. కొంతమంది విదేశాల్లో ఉండడం వల్ల మరికొంతమంది వాళ్ళ కుటుంబంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ లాటరీ విధానంలో పాల్గొనడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఎవరికైతే ఈ లాటరీ రిటర్నబుల్ ఫ్లాట్ ని కేటాయించాలనుకుంటుందో ఏపీసీఆర్డీఏ ముందుగానే ఫోన్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటేనే ఆ రైతులతో మాట్లాడి ఆ తర్వాత రోజు ఈ లాటరీ విధానంలో వాళ్ళకి సంబంధించి ఆ నేమ్ ని ఎన్రోల్ చేస్తున్నారు. సో కొంతమంది రైతులు ఫోన్ కి రెస్పాండ్ అవ్వకపోవడం, మరికొంతమంది రైతులు కుటుంబ కలహాల వల్ల ఈ విధానానికి ముందుకు రాకపోవడం, మరికొంతమంది విదేశాల్లో ఉండడం వల్ల కూడా మరికొన్ని ఫ్లాట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరితగతిన ఫేజ్ 1 రిటర్నబుల్ ఫ్లాట్లు ఈ లాటరీ విధానాన్ని పూర్తి చేసి ఫేజ్ 2 వెళ్ళాలని కూడా ఏపీసీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. 3-man కమిటీ కూడా ఆ దిశగా ఇప్పుడు వేగంగా పనిచేస్తుంది. రైట్ దుర్గా ప్రసాద్, మరి ఈ లాటరీ విధానంపై అభ్యంతరాలు కానీ ఏమైనా ఫిర్యాదులు అందాయా ఇప్పటి వరకు? మరి ఇంకా అంతకుముందు తీసుకున్న రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? కొంతమంది రైతులు దీనికి సంబంధించి అంటే అధికారులు ముందుగా చాలా మంది రైతులతో ఎవరైతే కొంచెం పొలిటికల్ గా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి రైతులు వాళ్ళకి మంచి ప్లేసుల్లోనే భూములు కేటాయిస్తున్నారు. మాకు అంటే కొంతమంది రైతులకు 2-3 సార్లు కూడా అంటే ఎక్కడైతే వాళ్ళు వాస్తు దోషం ఉందని రిటర్న్ మళ్ళీ చేస్తారు ఫ్లాట్ ని, మళ్ళీ అదే ప్లేసుల్లో కేటాయిస్తూ వస్తున్నారు. మళ్ళీ 2-3 సార్లు కూడా అదే విధంగా జరిగింది. దానికి సంబంధించి మొన్న ఒక 12 మంది రైతులైతే సిఆర్డీఏ కార్యాలయంలో కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళకి వాస్తు దోషం కారణంగా ఆ ప్లేసులు భూమి వద్దు అని చెప్పినా కూడా మళ్ళీ మరోసారి ఈ లాటరీ తీసినప్పుడు అదే ప్రాంతాల్లో వాళ్ళకి కేటాయిస్తూ వస్తుంది ఏపీసీఆర్డీఏ. సో ఖచ్చితంగా దాని మీద మాకు నమ్మకం లేదు. మాకు మేము అడిగిన ప్లేసుల్లోనే ఇవ్వాలంటే కూడా రైతులు కొంతమేరకు డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ వివరణ ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేరు, కేవలం కొన్ని రకాల సాంకేతిక సమస్యల కారణంగా ఆ విధంగా కేటాయింపులు జరుగుతున్నాయి. అలాంటి తప్పిదాలు జరగకుండా ముందు చర్యలు తీసుకుంటున్నాం కూడా ఏపీసీఆర్డీ అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ ఆన్లైన్ ర్యాండింగ్ సిస్టమ్ అనేది ఒక పారదర్శకంగా జరుగుతుందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా అంటే తక్కువ మంది రైతులకు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel